తగ్గట్టు చాలా బాగా ఈ సినిమాలో రెండు ప్లేయర్ నాగార్జున అల్ల నరేష్ ఇద్దరితో బాగా ఊపు వచ్చింది. థర్డ్ వచ్చి మన హీరోయిన్ అంటే ఇందులో క్యారెక్టర్ తీసుకుంటే మనకు హీరోయిన్ చూస్తే మనకు మానటిలాగా గుర్తొస్తుంది. మన సావిత్రి మాట హీరోయిన్ ఎలా ఉందో ఆ హీరోయిన్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఆమె కూడా నెక్స్ట్ ఫ్యూచర్ ఉంది అనుకోవచ్చు. హీరో చేస్తుంది కదా ఇప్పుడు ఇల్లు క్యారెక్టర్ చేస్తుంది అంటే మ్యాన్స్ అదేమన్నా అంటే ఇందులో ఒక క్యారెక్టర్ తగ్గట్టు ఒక తమ్ముడు క్యారెక్టర్ లెక్క చేస్తాడు. ఆయన ఒక గెస్ట్ లేక వచ్చి పోయినట్టు ఉంటాడు. నాగార్జున వాళ్ళకి ఒక లవర్కి కలిపేటట్టు ఉంటాడు. నాగార్జున ఒక పెద్ద దిక్కుంటాడు అనమాట. వాళ్ళకి ఒక హెల్ప్ చేస్తాడు నాగార్జున. ఓకే, ఆయన పర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కిరవాణి మ్యూజిక్ ఎట్లా అనిపించింది? కిరవాణి కోసం ఏం చెప్తామని ఆల్రెడీ ఆస్కార్ కూడా ఆయన అంత పెద్ద కిరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు మనం ఎంత చెప్పేంత స్థాయికి మనం లేము. ఏ సినిమాకి మ్యూజిక్ ఇచ్చినా కూడా సినిమాకి వెళ్ళాలో మ్యూజిక్ అలానే ఇస్తారు. స్టోరీ డిఫరెంట్ ఉన్నది. మనకు చూసినా కూడా మనకు కొత్తగా అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ ఆ లుక్ కానీ ఆ నాగార్జున ఒక బీడి తాగడం కానీ ఇంటర్వెల్స్ చైన్ గుంజడం అది మాత్రం హైలైట్. అది మాత్రం సూపర్ ఉన్నది. అయితే విజయ్ ని అసలు డైరెక్షన్ చేయలేదు, కొరియోగ్రాఫర్ చేసింది. ఓకే, మరి డైరెక్షన్ పక్కా చేసింది కదా.